శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, ఏపీ పేరుని మార్చాల్సిన అవసరం ఉందా? నిజంగానే మారుస్తారా? ఇప్పుడు గరికపాటి వారి అలానే కమలానంద భారతి గారి వారి వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి? గరికపాటి వారు ఇప్పుడు తమిళనాడు ఉంది, ఆ తరహాలో తెలుగునాడు అని పెట్టచ్చు కదా అని అన్నారు. ఎన్టీ రామారావు గారుకి తెలుగుదేశం పెట్టింది ఆ ఉద్దేశంతో. సో ఆయనకి కూడా చాలా ఇష్టం అలా మార్చాలని అని. అయితే నేను అంటాను, ఎన్టీ రామారావు గారు నిజంగా పేరు మార్చాలనుకుంటే, ఎందుకంటే కాంగ్రెస్ని ఎదిరించి ఆయన ఒక రీజనల్ పార్టీగా అవతరించి తెలుగుదేశం ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఇమీడియట్గా చేసి ఉంటారు. అప్పుడు తెలుగుదేశం అని పేరు పెట్టుకోకుండా ఇంకేదైనా పార్టీ పేరు పెట్టి రాష్ట్రాన్ని పేరు మార్చుండేవారు. నా అభిప్రాయం అయితే అది కదా. తెలుగునాడు అని పెట్టి తెలుగుదేశం కాకుండా ఇంకేదైనా దేశం పెట్టుండొచ్చు. కానీ ఆయన ఇంటెన్షన్ అది అయ్యి ఉండకపోవచ్చు. ఆయన తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం పోరాడారు, కరెక్ట్, అంతవరకే. తెలుగుదేశం అని పేరు పెట్టారు తెలుగు వాళ్ళ కోసం అన్నట్టుగా, రీజనల్ పార్టీ కాబట్టి. సో ఇవాళ ఈయన అనేది ఏంటంటే, తమిళనాడు వాళ్ళకు ఉన్నట్టు భాషాభిమానం మనకుందా? మొట్టమొదటి ప్రశ్న అన్నది. వాళ్ళలాగా సంస్కృతిని మనం ప్రేమిస్తామా? మన సంప్రదాయాలను ప్రేమిస్తామా? వాళ్ళు పన్పాడు అంటారు సంస్కృతిని. వాళ్ళు పన్పాడుకి ఇచ్చే ఒక ప్రాముఖ్యత మనం ఇస్తాము. ఇప్పుడు ఏదో మనం సోషల్ మీడియా వచ్చింది కాబట్టి పూజలు చేసేయటం, ఏదో కోడిపందాలు లేకపోతే ఇంకేదో, అవి కాదు. అక్కడ పిల్లలు ప్రతిదీ నేర్చుకుంటారు. వాళ్ళు దేవారం చదువుతారు. వాళ్ళు అదేంటిది సంక్రాంతికి అదేంటిది తిరుపవే చదువుతారు. అది పని వాళ్ళ పిల్లల, పెద్దవాళ్ళ పిల్లల, చదువుకున్న వాళ్ళ పిల్లల ఉండదు. మీరు ఒక్కసారి విలేజెస్కి వెళ్ళి చూస్తే వాళ్ళు మురుగన్ని కొలుస్తారండి. వాళ్ళు ఆడికృత్తిక చేస్తారు, అద్భుతంగా చేస్తారు. వాళ్ళకి ప్రతిదీ తెలుసు సంప్రదాయాలు. ఈ నెలలో ఏమేమి ఉంటాయి, తైపోసం ఎప్పుడు, ఇదెప్పుడు, అదెప్పుడు, మనకి అవేమీ తెలియదు. ఐఎమ్ సారీ, మీరు అసలు అక్కడ ఉంటే మీకు ఆ విధానం తెలుస్తుంది, ఎంత అద్భుతంగా చేస్తారు వాళ్ళు. అందుకని మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, తెలుగు భాషను పరిరక్షించుకోవాలంటూ ప్రతి వాళ్ళు గళం ఎత్తుతున్నారు. అవసరం లేదు. తెలుగు భాష ఎక్కడికి చచ్చిపోదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు మీ ఇంట్లో మాట్లాడండి, మీ పిల్లల చేత మాట్లాడించండి చాలు. తెలుగు సెకండ్ లాంగ్వేజ్ చదువుకోండి చాలు. ఇంగ్లీష్ చదువుకోకపోతే మనకు అడుక్కు తినాలి. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. మేము ఎప్పుడో చదువుకున్నాము, మేము తెలుగు మీడియంలో చదువుకున్నాం అంటే, మీ కాలంలో ఉండే గురువులు వేరు, ఇప్పుడు గురువుకే రాదు సరిగా. తెలుగు భాష వచ్చా గురువులకి ఎక్కువ మందికి? ఇంగ్లీష్ వచ్చాయా ఎక్కువ మందికి? కాబట్టి మా కాలంలో, మీ కాలంలో లాగా మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారండి? మీ పిల్లలతో ఉంటూ మీ పిల్లలకు అనుగుణంగా మీరు ఉంటున్నారు. మీకు అనుగుణంగా మీ పిల్లలు ఉండట్లా. వాళ్ళు నిల్చోమంటే నిల్చుంటున్నారు, కూర్చోమంటే కూర్చుంటున్నారు. కావాలంటే చూసుకోండి. కాబట్టి ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, తమిళనాడు లాగా అంటే ముందు మనం మన సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవాలి. తమిళనాడు లాగా అంటే మనం మన భాషను ప్రేమించాలి. అంతే తప్ప మనం నినాదాలు చేయక్కర్ల. అయితే కమలానంద భారతి గారు అన్నారు, అవసరం లేదు ఇప్పుడు కొత్తగా ఇవన్నీ. నేను కూడా అవసరం లేదంట. ఎందుకు అవసరం లేదంట అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు తీసేసి మీరు తెలుగునాడు అని పెట్టి గజెట్లు మార్చి ఇవన్నీ అవసరమా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది బాగుంది, చాలామంది కూడా మార్చొద్దని అన్నారు. మీరు కమెంట్స్ చూసుకున్నా, రకరకాలుగా మాట్లాడింది చూసుకున్నా, ఎవరు ఇష్టం చూపించట్లే. మన ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్లో ఉంటాం మనం, అవునా? తెలుగునాడు అంటే మనం తమిళనాడు తర్వాత ఉంటాం మనం. కనీసం ఎక్కడైనా మనం ముందు ఉందాం. మీకు అర్థమైందిగా నా భావన? కాబట్టి భాష పరిరక్షించుకోవటం అనేది ముఖ్యం తప్ప, పేరులో ఏముంది పెన్నిధి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్కి ఏమీ కొరవలేదు ఆ పేరుకి. కాబట్టి అది అలా ఉంటే బాగుంటుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ.